హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హర్ష. పిఎఫ్ ప్రొఫైల్ ఫోటోని ఎట్లా అప్లోడ్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. సో ఈజీగానే చేసేసుకోవచ్చు, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి సరిపోతుంది. ఫస్ట్ అయితే మీ గూగుల్ ఓపెన్ చేసి తర్వాత పిఎఫ్ మెంబర్ లాగిన్ అని టైప్ చేయండి. తర్వాత క్లిక్ చేశాక మెంబర్ హోమ్ ఎంప్లాయీ ప్రొవైడ్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. చేశాక పేజ్ ఇలా ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తాడనమాట, మనకి కేర్ఫుల్గా ఉండడం కోసం. అది ఒకసారి చదివి కొంచెం క్లారిటీగా చూసుకుంటే బెటర్. తర్వాత ఓకే చేయండి. ఆఫ్టర్ మీ యూఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్, మీకు తెలియకపోతే ఈ ప్రాసెస్ కూడా కొంచెం కేర్ఫుల్గా చూడండి. లేదు తెలుసు అనుకుంటే లాగిన్ అయినంత వరకు నో ప్రాబ్లం. క్యాప్చా సబ్మిట్. ఇక్కడ చూడండి, పేజ్ ఓపెన్ అయింది కదా ఇలా మీ అకౌంట్. ఇందులో వ్యూ ట్యాబ్ క్లిక్ చేయండి. వ్యూ క్లిక్ చేశాక ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ క్లిక్ చేయండి. చేసాక ఇక్కడ చూడండి, మీ డీటెయిల్స్తో పాటు ఇక్కడ ఒక బ్లర్ ఇమేజ్ కనబడుతుంది కదా, అదే అప్లోడ్ చేయాలన్నమాట. సో ప్రొఫైల్ ఫోటో అదే. సో ఇక్కడ చేంజ్ ఫోటో ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఒక 4. ఈ 4 కొంచెం క్లియర్గా చదివితే మీకు అర్థమైద్ది అలాంటి ఫోటో అయితే అప్లోడ్ అయ్యిద్ది అనేసి. ద ఫోటోగ్రాఫ్ ఈజ్ టు బీ టేకెన్ యూజింగ్ ఏ డిజిటల్ కెమెరా. డిజిటల్ కెమెరాతోనే ఫోటో తీసుకోవాలట. సెకండ్ వన్ వచ్చేసి ద ఫోటోగ్రాఫ్ ఈజ్ టు బీ రిస్ట్రిక్టెడ్ టు సైజ్ ఆఫ్ 3.5 సెంటీమీటర్స్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్ బిఫోర్ అప్లోడింగ్. అంటే అప్లోడ్ చేసుకోవాలనుకుంటే దానికి ముందుగానే మనం ఆ సైజులో కట్ చేసుకోవాలి. 3.5 సెంటీమీటర్స్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్. థర్డ్ వన్ వచ్చేసి ద ఇమేజ్ షుడ్ హ్యావ్ ఫేస్ పర్మనెంట్లీ విజిబుల్ 80% ఆఫ్ ద ఇమేజ్ విత్ బోత్ ఇయర్స్ విజిబుల్. అంటే 2 చెవులు కనిపించేలాగా ఫోటో, అంటే స్ట్రైట్గా ఉండడం కోసం అలా చెప్పారు. స్ట్రైట్గా ఫోటో తీసుకోవాలి. అండ్ 80% ఇమేజ్ అంటే నీ ఫేసే ఎక్కువ కనిపించాలన్నమాట, బాడీ కాకుండా. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ద ఇమేజ్ షుడ్ బి ఇన్ జేపీఈజీ ఆర్ జేపీజీ ఆర్ పిఎన్జీ ఫార్మెట్. అంటే ఫార్మెట్లోకి మార్చుకోవాలి. మీరు జనరల్గా ఫోటో తీస్తే ఆ ఫార్మెట్లో ఉండదు. ఆ ఫార్మెట్లో మార్చుకోవడానికి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా నేను తర్వాత వీడియోలో పెడతాను. జేపీజీ మీకు ఐడియా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ వీడియో చూడండి. జేపీజీ ఫార్మెట్లో పెట్టుకుంటే కొంచెం ఈజీ అయిపోద్ది మీకు. సో నేనైతే అలా పెట్టుకుని ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఎట్లా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ప్రివ్యూ అని కానీ లేదా బ్రౌజ్, ఇక్కడ బ్రౌజ్ అని ఉంది కదా, ఏరో మార్క్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఏ ఫోటో అయితే ముందుగానే సెట్ చేసుకున్నారో ఆ ఫోటోని తీసుకోండి. తీసుకొని డన్ చేయండి. ఇక్కడ చూడండి, ద సైజ్ ఆఫ్ ఫోటోగ్రఫీ కెనాట్ బి మోర్ దెన్ 100 KB. 100 KBకి మించి ఉందంట. సో అలా అందుకే తీసుకోవట్లేదు. సో మీరు అప్లోడ్ చేసుకునే ముందు 100 KBకి తక్కువగా ఉండేలాగా ఇమేజ్ని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఫోటో అయితే తీసుకుంది. సో తీసుకున్న తర్వాత ప్రివ్యూ చేయండి. ప్రివ్యూ అని కింద ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇంకో ఫోటో అనేది ఇలా జనరేట్ అయ్యిద్ది. జనరేట్ అయినప్పుడు ఇక్కడ మీకు చెప్తుంది అనమాట, దిస్ సైట్ ఈజ్ బెస్ట్ వ్యూడ్ ఎట్ 1920x8 నాట్ రెజల్యూషన్ గురించి చెప్తుంది. సో అదొకసారి చదివితే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మనం అప్లోడ్ చేసేసుకుంటే యాడ్ అయిపోద్ది అనమాట.
చూడండి, ఆర్ యూ షూర్ టు అప్లోడ్ ప్రివ్యూడ్ ఫోటోగ్రఫర్? ఓకే, నాకైతే ఓకే. మీకు ఓకే కాకపోతే క్యాన్సిల్ కొట్టండి. జనరల్గా మనం ఓకే చేయడానికే కాబట్టి ఓకే కొట్టండి. సో చూడండి, ఇక్కడ అప్లోడ్ అయిపోయింది నా ఫోటో. మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో ఫ్రెండ్స్, ఈజీగా అయిపోయింది కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.